కృష్ణ గారు అడ్వకేట్. మేడం గారు మీ పేరు? జ్యోతి. హౌస్ వైఫ్. ఓకే సార్, మరి మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 ఇయర్స్, 25 సంవత్సరాలు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. కొట్టండి సార్ గట్టిగా. ఓకే, లవ్ కమ్ అరేంజ్ బాగానే సెలెక్ట్ చేశారు. అయితే 25 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. కానీ ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా సంసారం అన్నాక కోపతాపాలు కామన్. మరి సార్ గారు మేడం గారు వంట చేసినప్పుడు ఆ కూరలో ఉప్పు కారం వేసినప్పుడు మీకు కోపం వస్తుంది రాదు? నార్మల్గా అసలు కోపమే రాదా మీకు? వస్తుంది. అంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది, అసలు రాదండి. సార్ గారు చూడటానికి హార్ట్కి కనిపించిన సాఫ్ట్వేర్. ఓకే, కోపం రాదు. ఓకే, మరి ప్రేమతో వస్తుంది కదండి. ప్రేమ వచ్చినప్పుడు మేడం గారు మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? పేరు పెట్టి జ్యోతి అని పిలుస్తారు. పేరు పెట్టి జ్యోతి అని పిలుస్తారా? ప్రేమ ఎక్కువైనప్పుడు. ప్రేమ ఎక్కువ కొంచెం స్లాంగ్ మారుతుంటుంది, సాగదీస్తుంటారు రాగాను. జ్యోతి అలా ఉంటుంది. ఓకేనా? ఒప్పుకున్నారు సార్ గారు. ఓకే, మరి మేడం గారు మీరు సార్ గారి మీద కోపం వచ్చినప్పుడు ఎలా పిలుస్తారు? మీకు రాదా కోపం? నిజంగా రాదంటే అండి. మరి ప్రేమ ఎక్కువైనప్పుడు ఎలా పిలుస్తారు? నాకు మామయ్య అవుతారు, మామీ అని పిలుస్తారు. మామీ అని పిలుస్తారంట. ఓకే, మరి అదే విధంగా సార్ గారు మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా మీ ఇంటి కిటికీలో నుంచి పక్కన చూసినప్పుడు ఎలా పిలుస్తారు? చెప్పాలి మేడం గారు. నో కిట్కీస్. ఎప్పుడు చూడరు. ఆయన ఎప్పుడు చూడని మేడం గారు చాలా గట్టిగా నవ్వుతున్నారు. అంటే చూస్తున్నారా, చూడట్లేదా? అసలు చూడరు. ఎందుకంటే వీళ్ళింటికి పక్కింటికి మధ్యలో మేడం గారు గోడ కట్టించేశారంటే, అందుకే సార్ గారు చూడడానికి అవకాశం లేదు. అయితే ఇద్దరు కూడా ఇలాగే ప్రేమానురాగాలతో కలిసి ఉండాలని మనం ఏం కోరుకుంటున్నాం? మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అందరు కూడా. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాట్స్ నాటీ బాయ్. కూర్చోండి, అవ్వలేదు ఇంకా. ఓకే, మరి అదేవిధంగా మేమందరం కూడా మీరు ఇలాగే ప్రేమానురాగాలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే మీరు ఒక 5 నిమిషాలు ఈ కుర్చీలో కూర్చొని మధ్యలో స్టేజ్ దిగి మాత్రం వెళ్ళొచ్చు సార్. ఎందుకంటే మీరు మధ్యలో కానీ దిగి వెళ్ళిపోతే మా అందరి నమ్మకాన్ని మీరు తీసుకెళ్లి ఆ నమ్మకాన్ని గోదావరిలో కలిపేసినట్టే. గుర్తుంచుకోండి, మీరు మాత్రం ఒక 5 నిమిషాలు స్టేజ్ దిగి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సార్ గారు మేడం గారు పెళ్లి ఎవరైనా చూసారండి? చూడలేదా సార్? సీడీ అని తీసుకొచ్చారు. రిజిస్టర్ మ్యారేజ్. రిజిస్టర్ మ్యారేజ్ ఏమి లేవు. అయితే మీ అందరి కోసం వీళ్ళందరికీ ఈ రోజు మన పూట పెళ్లి చేయబోతున్నాం. పెళ్లి అయితే పెళ్లి చేయాలంటే ఎవరి దగ్గర టవల్ కానీ చున్నీ కానీ షాల్ కానీ అంటే ఒకసారి మాకు ఇవ్వండి. మళ్ళీ ఇచ్చేస్తామండి. దొరికింది మా అకౌంట్లో 36 ఇచ్చేస్తాం సార్. ఓకే, మరి ఇక్కడ పెళ్లి జరగబోతుంది. ఈ పెళ్లికి మీరు కొట్టే క్లాప్స్ బాజాలు భజంత్రీలు. ఎవరు మీరు కొంచెం ఫ్రంట్కి వచ్చి నిలబడి అండి, కూర్చోండి. ఎందుకంటే వెనక వాళ్ళకి కనిపించండి, ఏదైనా సైడ్కి వచ్చండి. ఓకే, మరి సార్ గారు మేడం గారు ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే పెళ్లి తర్వాత పెళ్లి భోజనాలు కూడా ఉన్నాయి, కంగారు పడద్దు. అందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారు. పెళ్లి భోజనాలు అరేంజ్ చేస్తాం. బాబు నెంబర్ 5 పెట్టమ్మా. 5 నెంబర్ 5 5. ఓకే, అందరూ కూడా క్లాస్ పెట్టండి సార్. అది ఆడియన్ శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుకుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.
పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు కాలి బొట్టు మెడలు కట్టి బొట్టు పెట్టిన మనసులోని సుఖల పడమే మంత్రం పరమార్థం శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆధారం దాచుతుంది కొత్త జీవితం తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదొడుకులు తట్టుకొని మసకేయని కొమ్మని నామానికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు ఓకే అరుంధతి నక్షత్రం సార్ కనిపిస్తలేదు సార్ ఒక్క నిమిషం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారా ఆగండి సార్ ఓకే పెళ్లి అందరూ నచ్చిందా మీకు నచ్చిందండి ఓకే సార్ థ్యాంక్ యూ డిష్ మేనేజ్ చేస్తున్నాను సార్ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం గారు సార్ ఏమన్నా గురువు గారు రండి కంగారే చెప్తాను సార్ ఓకే పెళ్లి అయిపోయింది అందరు కూడా చక్కగా మధ్యాహ్నం పెళ్లి భోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళొద్దు ఎందుకంటే భోజనాల తర్వాత చదివింపులు ఉంటాయి కట్నాలు కానుకలు ఓకే చూడండి కట్నాలు తీసుకొచ్చిన వాళ్ళు ప్లాస్టిక్ ఐటమ్స్ గాజు ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళందరికి ఇచ్చేయండి క్యాష్ కానీ గోల్డ్ కానీ ఉంటే మా ఇద్దరికి ఇచ్చేయండి మీరు మాత్రం పెళ్లి చేసేందుకు పంతులు గారి సంభావన అయిన తర్వాత తెస్తారంట ఓకే వేణుడు బాగా పంపించారు